ద గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా చూసి కొంతమంది చాలా ఇష్టపడుతుంటే మరి కొంతమంది పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకని అంత విభిన్నమైన అభిప్రాయాలని చూసిన ఆడియన్స్ వ్యక్తపరుస్తున్నారు? అసలు ఈ సినిమాలో ఏముంది అంతలా మాట్లాడుకోవడానికి, అంత కాంట్రవర్సీ రావడానికి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు గనక ఈ సినిమా ఇంకా చూడకపోయినా, ఏ మాత్రం ఈ సినిమా గురించి అవగాహన లేకపోయినా ఇది కొంచెం స్పాయిలర్ అయ్యే అవకాశం ఉంటుంది, చూసుకోండి. ఇక ఈ వీడియోలో నేను 3 పాయింట్స్ గురించి మాట్లాడదలుచుకున్నాను. మొదటిది, హీరోయిన్స్ హాస్టల్ రూమ్లో కలిసి ఉండగా హీరోయిన్ ఫాదర్ వచ్చి చూస్తాడు. దాంతో ఆయన రియాక్ట్ అయ్యి వాళ్ళ ప్రొఫెసర్ కమ్ హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి టీసీ అప్లై చేసి అమ్మాయిని తీసుకువెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. మన సమాజంలో ఏ ఫాదర్ అయినా సరే అమ్మాయి వేరే అబ్బాయితో అలా ఉంటే అలాగే రియాక్ట్ అవుతారు. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అది తప్పు పట్టలేం కాబట్టి. హీరోయిన్ ఫాదరు రవీంద్ర గారి డిస్కషన్ మాత్రమే మాట్లాడుతున్నాను. హీరోయిన్ ఫాదరు ఆయన ఏమంటున్నాడంటే, మీ కాలేజ్ వాళ్ళు ఏం పట్టించుకోరా, ఇది ప్రేమికుల్ని కలపడానికి, వాళ్ళు పడుకోవడానికి మీరు ఎంకరేజ్ చేస్తారా అంటూ మాట్లాడతాడు. అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా ఫోన్ కాల్స్ బూమా చేస్తుంది, ఆయన అటెండ్ చేయడు. ఫైనల్గా ఒక్కసారి అటెండ్ చేసినప్పుడు మాత్రం, నీకు ఇంత ఇదిగా ఉంటే అప్పుడే పెళ్లి చేసేసేది వాడిని కదా, ఎందుకు ఈ నాటకాలు ఆడడం, చదువు పేరు చెప్పి ఒక క్యారెక్టర్లెస్ కూతుర్ని నేను కన్నాను అంటూ. ఆయన వెర్షన్లో వాళ్ళ కూతురు తప్పు చేసిందని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాడు. కానీ మీరు ఆలోచించి చూడండి, సాధారణంగా మన ఇండియన్ సమాజంలో 25 ఏళ్ళు వచ్చేటప్పటికి అమ్మాయికి పెళ్ళిళ్ళు చేసేస్తాం. కానీ ఆ పెళ్ళి అయ్యే టైంకి అసలు వాళ్ళ పార్ట్నర్స్ గురించి ఆ అమ్మాయిలకి ఎంతవరకు అవగాహన ఉంటుంది? ఖచ్చితంగా పెళ్లి చూపుల్లోనో ఎక్కడో చూస్తారు అబ్బాయిని, ఫిజికల్ అపియరెన్స్ బట్టి, చదువు బట్టి తెలుసుకొని ముసి నవ్వుకుంటూ నాకు ఇష్టమే అని చెప్తారు. కానీ అది నిజంగా వాళ్ళకి అతనిపై అవగాహన ఉంటుందా? ఆ అమ్మాయికి అబ్బాయి మీద కానీ, ఆ అబ్బాయికి అమ్మాయి మీద కానీ ఉండదు. మ్యాక్సిమం అవగాహన లేకుండానే పెళ్ళిళ్ళు జరిగిపోతాయి. అది తప్పు కాదా? ఏ మాత్రం అవగాహన లేకుండా ఇద్దరు అడల్ట్సే కదా, లీగల్గా ఎలిజిబులే కదా అని పెళ్ళిళ్ళు చేశాడు. అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్లో ఉంటే ఆ అమ్మాయి తండ్రి ఎలా తప్పుగా చూస్తున్నాడో, అవగాహన లేకుండా వాళ్ళ కూతురికి పెళ్ళి చేసేయడం కూడా అంతే తప్పు అవుతుంది. కానీ అది ఆయనకి రియలైజ్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం సమాజంలో పుట్టాం. ఈ సమాజంలో మన మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దానివల్లే ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేసింది. ఇక రాహుల్ రవీంద్ర గారు ఆయన ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు అడల్ట్స్ మధ్యలోకి వాళ్ళ ప్రేమ విషయాల్లో కానీ, రిలేషన్షిప్ విషయాల్లో కానీ మేము వెళ్ళం, ఏదైనా ఇల్లీగల్ డ్రగ్స్ లాంటివి కనుక విషయాల్లో అయితే మాత్రమే మేము ఇంటర్ఫియర్ అవుతాం అంటున్నాడు. ఇక్కడ ఈయన కేవలం ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా మాట్లాడట్లేదు, ఆ యూనివర్సిటీ తరపున మాట్లాడుతున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆయన మాటలు కరెక్టే, వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వట్లేదు, చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారు. కానీ పీజీ లెవెల్కి వచ్చేసిన ఆ స్టూడెంట్స్కి మెచ్యూరిటీ ఎలా వస్తుంది? ఇప్పుడున్న సమాజంలో చాలా మట్టికి ఆ టీనేజ్ లైఫ్ని అందరూ కూడా కాలేజెస్లోనే గడుపుతున్నారు ఇంట్లో కన్నా. మనం డ్రగ్స్ మీద అవగాహన ఇస్తాం, సెక్స్ ఎడ్యుకేషన్ అంటూ ఇస్తాం. అలాంటప్పుడు ఆ టీనేజ్లో ఉన్నప్పుడే అసలు వాళ్ళకి ఆ రిలేషన్షిప్స్ మీద కానీ, ఇన్ఫాక్చుయేషన్ మీద కానీ, అసలు వాళ్ళేంటో, వాళ్ళకి కావాల్సిన పార్ట్నరు ఎలాంటి వాడు ఉండాలో, అసలు సమాజంలో వాళ్ళు ఎలా బతకాలి, సమాజాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఇలాంటివి అవగాహన కూడా ఎంతో కొంత యూనివర్సిటీస్ అందివ్వాలి. అలా ఇవ్వకుండా అక్కడ ఇది మా డ్యూటీ కాదు అని తప్పించేసుకొని కంప్లీట్గా ఇప్పుడు వాళ్ళు మెచ్యూర్డ్, బాయ్స్ హాస్టల్లోకి గర్ల్స్ వెళ్ళిపోవచ్చు, గర్ల్స్ హాస్టల్లోకి బాయ్స్ వెళ్ళిపోవచ్చు, మేము ఇంటర్ఫియర్ అవ్వం అని మాత్రం చెప్పడం కరెక్ట్ కాదు. సో వాటి మీద అవగాహన కల్పించడానికి అసలు వాళ్ళ కాలేజ్ కరిక్యులంలోనే ఏదైనా కోర్సుని ఇంట్రడ్యూస్ చేసి దాని ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించాలి. అప్పుడే రవీంద్ర గారు చెప్పింది జస్టిఫై అవుతుంది. ఇక రెండో పాయింట్, సినిమాలో హీరోయిన్స్ ని 2 ఎక్స్ట్రీమ్ పోల్స్ లో తీసుకున్నారు. అమ్మాయిని కంప్లీట్గా ఒక ఇన్నోసెంట్, ప్యూర్ హార్టెడ్, గుడ్ గర్ల్ గా రిప్రజెంట్ చేశారు. ఇక అబ్బాయిని కంప్లీట్గా నెగిటివ్గా, నార్సిస్టిక్ బిహేవియర్ గా ఉన్నట్టు, ఏదో మేల్ షావనిస్ట్ గా బిహేవ్ చేస్తున్నట్టు రిప్రజెంట్ చేశారు. నిజంగా మన సొసైటీలో చూస్తే అమ్మాయిలంతా కంప్లీట్గా అంత గుడ్ క్యారెక్టర్లోను, అబ్బాయిలంతా ఇలా నెగిటివ్ క్యారెక్టర్లోను, ఇలా 2 సెపరేట్ గ్రూప్స్గా ఉండరు. ఇది ట్రూ సొసైటీని రిప్రజెంట్ చేయదు. మనం ఇదేదో కమర్షియల్ మాస్ మసాలా సినిమా అయి ఉంటే ఇంత డిస్కషన్ పెట్టేవాళ్ళం కాదు. కానీ వాళ్ళు తీసుకున్నది ఒక సెన్సిటివ్ లైన్. చాలా మంది అమ్మాయిలు హీరోయిన్లో తమను తాము చూసుకునే అవకాశం ఉంది. ఇక వాళ్ళు అబ్బాయిల పట్ల ఒక నెగిటివ్ ఒపీనియన్ని
కంప్లీట్గా ఏర్పరచుకునే అవకాశం కూడా ఉంది. ఇక్కడ హీరోయిన్స్ తో కేవలం డైరెక్టర్ వదలలేదు. హీరోయిన్ ఫాదర్ ని నెగిటివ్ క్యారెక్టర్ రిప్రజెంట్ చేశారు. హీరో మదర్ ని కంప్లీట్ గా అసలు కనీసం తలపైకెత్తకుండా మాటలు కూడా మాట్లాడలేని స్థాయిలో ఉన్న మదర్ గా చూపించారు. దాని బ్యాక్డ్రాప్ స్టోరీని జస్టిఫై చేసినప్పటికీ ఇంతమంది మదర్స్ ని హీరో మదర్ లాగా ఉంటారు, ఇలా ఉండరు అని నేను చెప్పడం లేదు. కానీ ఇది ఎక్స్ట్రీమ్ కేసెస్ లో మాత్రమే ఉంటారు, హీరోయిన్ ఫాదర్ గాని హీరో మదర్ గాని. సో ఇక్కడ కూడా వీళ్ళని జనరల్ గా మనం కన్సిడర్ చెయ్యలేము. సో కేవలం కన్వీనియన్స్ కోసం ఇక్కడ డైరెక్టర్ గారు ఆ టూ క్యారెక్టర్స్ ని, టూ ఎక్స్ట్రీమ్ పోల్ ని తీసుకోవడం అనేది కరెక్ట్ అయితే కాదు అన్నది నా అభిప్రాయం. అందువల్లే కేవలం అమ్మాయి వైపు చూస్తున్న వాళ్ళకి సినిమా నచ్చుతుంది, అదే అబ్బాయిల వైపు చూస్తున్న వాళ్ళకి సినిమా కంప్లీట్ గా నచ్చడం లేదు. ఇక మూడవ పాయింట్, క్లైమాక్స్ లో హీరోయిన్ స్పీచ్. దీనికన్నా ముందు హీరోయిన్ భూమాకి రాహుల్ రవీంద్ర గారు ఒక సజెషన్ ఇస్తారు. అది ఏంటంటే, నువ్వు చేయాలనుకున్నదే నువ్వు చెయ్యాలి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నది నీ రియాక్షన్ నీ కంట్రోల్లో ఉండాలి, అది ఎదుటి వాళ్ళ చేతిలో పెట్టకూడదు అన్నది. ఇది యాక్చువల్లీ ఒక ట్రూ ఫెమినిజం గురించి పెద్ద పెద్ద స్పీచ్ లేకుండా బాగా చెప్పారు. ఎందుకంటే చాలా మందికి ఫెమినిజం అంటే ఒక రాంగ్ నోషన్ ఉంది. పర్సనల్ అపీరెన్స్ నే ఫెమినిజం గా అనుకుంటున్నారు. పోనీ అలా కాకపోయినా ఆడమగ ఇద్దరు సమానం అని అనుకుంటున్నారు. ఇక్కడ సమానంగానే ఉండాలి. ఇక్కడ సమానం అంటే అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడో అమ్మాయి ఎంత సంపాదించాలి, అమ్మాయి ఎంత పని చేస్తే అబ్బాయి ఎంత పని చేయాలి, ఇలా కాదు ఫెమినిజం అంటే. ఫెమినిజం అంటే వాళ్ళు హౌస్ వైఫ్ గా ఉన్నా, వాళ్ళు వర్కింగ్ గా ఉన్నా, వాళ్ళు ఇంట్లో ఎలాంటి డెసిషన్ తీసుకున్నా వాళ్ళు చెయ్యాలనుకున్నది వాళ్ళు చెయ్యడమే. ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు నిర్ణయాలు తీసుకోకూడదు, వాళ్ళ జీవితాలు సాగకూడదు అన్నది. ఈ పాయింట్ని మాత్రం రాహుల్ రవీంద్ర గారు చాలా సింపుల్ గా చాలా బాగా చెప్పారు. దీన్ని బేస్ చేసుకుని ఆమె స్పీచ్ ఉంటుంది. ఏంటి, సెక్స్ ఒకసారి కాదు చాలా సార్లు చేశాను విక్రమ్తో, వాడు చెప్పుకోగా లేంది నేను చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి, ఈ సమాజం ఏమనుకుంటుంది అని నేను బతకను అని. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే మనం సొసైటీకి ఎంతో కొంత భయపడతాం, అది మీరైనా నేనైనా. కానీ వీలైనంత వరకు భయపడకుండా సమాజాన్ని వాడుకుంటూ మనకు అనుకూలంగా మనం బ్రతకాలి. దీన్ని చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఆ సొసైటీ ప్రెషరు మన మీద చాలా ఉంటుంది. కాకపోతే మగాళ్ళ కన్నా ఆడవాళ్ళ మీద కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏ విషయమైనా మన ఇంట్లో అమ్మాయి చేసిన దానికి అబ్బాయి చేసిన దానికి ఈక్వల్ గా రియాక్ట్ అవ్వం. ఇక సొసైటీ కూడా అంతే, దాన్ని బాగా చూపించారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఆ అమ్మాయి కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిపోయిన తర్వాత ఒక హయ్యర్ లెవెల్ పొజిషన్ లో ఉంటుంది. ఇక్కడ హయ్యర్ లెవెల్ పొజిషన్ లో ఉంటేనే అది ఫెమినిజమా, ట్రూ ఇండిపెండెన్సా, ఫైనాన్షియల్ ఇండిపెండెన్సే ఎమోషనల్ ఇండిపెండెన్స్ అవుతుందా, అది ఎంతవరకు కరెక్ట్ అంటే అలా ఉండకూడదని నేను చెప్పడం లేదు. సినిమాలో కమర్షియల్ యాంగిల్లో అది జస్టిఫై అయ్యి ఉండొచ్చు. కానీ అదే భూమా ఒకవేళ కాలేజీ తర్వాత హౌస్ వైఫ్ గా ఉంటే అది కరెక్ట్ కదా. ఒకవేళ ఏదో కాలేజీలో వాళ్ళ ప్రొఫెసర్ లాగే ఒక లెక్చరర్ గారో జీవిస్తూ ఉంటే అది ఇండిపెండెన్స్ కాదా. అలా గనక చూపించుంటే అది మోర్ సొసైటీని రిఫ్లెక్ట్ చేసి ఉండేది. ఈ సినిమా కంప్లీట్ గా ఒక ఫిక్షనల్ గా మనం తీసుకోలేము, కంప్లీట్ గా ట్రూ క్యారెక్టర్స్ లా కూడా మనం తీసుకోలేము. కేవలం ఇందులో కొన్ని పాయింట్స్ మాత్రమే మనం ట్రూ సెన్స్ లో చూడగలం. అదే జరిగింది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.